కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అయితే మాత్రం ఆరోపణలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఏంటి అంటే ఆరోపణలు, ఒక యువతి ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసినటువంటి యువతి అయితే మాత్రం ఆయనపై ఆరోపణలు చేయడం జరిగింది. 2017-2019 మధ్య కాలంలో ఆమెకి అంటే 17 సంవత్సరాలు ఉంటాయి. ఆ మహిళ అయితే మాత్రం ఇప్పుడు ఆరోపణ చేస్తుంది, నాపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారు, అలాగే ఒక ఈవెంట్ కోసం ముంబై వెళ్తే ఒక హోటల్లో నాపై అత్యాచారం చేశారు, అలాగే హైదరాబాద్ లో అవ్వచ్చు, అలాగే నార్సింగ్ తన ఇంటి దగ్గరలో కూడా అత్యాచారం చేశారని చెప్పేసి ఆ యువత అయితే మాత్రం ఆరోపణ చేసింది. ముఖ్యంగా FIR లో నమోదు చేసినటువంటి అంశాల్లో ఇవైతే మాత్రం పొందుపరచడం జరిగింది. ఇప్పుడైతే ఆ మహిళలు సినిమా అవకాశాలు రాకుండా చేస్తాను, ఇంకా నిన్ను అంతమందిస్తాను, ఇట్లా రకరకాలుగా బెదిరించడంతో ఆమె అయితే మాత్రం భయపడ్డది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ టీం నుంచి విడిపోయిన తర్వాత ఆమెకి ఇంకా వేధింపులు రావటం, మరో పక్క ఆమెపై అఘాయిత్యం చేయటం, ఇట్లాంటి ఆరోపణలన్నీ కూడా ఆ FIR లో అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి జానీ మాస్టర్ అయితే మాత్రం నోటీసులు పంపారు. మరి జానీ మాస్టర్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలోనే జానీ మాస్టర్ తిరు సినిమాకి, తమిళంలో ధనుష్ నటించినటువంటి ఆ సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో మంచి సినిమా అవకాశాల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ పై ఈ ఆరోపణలు రావడంతో చాలా మంది ఆయన అనుచరులు అవ్వచ్చు, లేకపోతే కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, మరి ఏ విధంగా స్పందిస్తారు అంటే జానీ మాస్టర్ నిజంగానే వ్యవహరించారా, లేకపోతే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ మహిళ అంటే ఆ యువతి ఆరోపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, నన్ను షూటింగ్ సమయంలో కూడా నాపై అసభ్య పదజాలంతో దూషించారు, అందరి ముందు అవమానకరంగా మాట్లాడాడు జానీ మాస్టర్ అని కూడా ఆరోపించడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నావు, జానీ మాస్టర్ పై ఆరోపణలు ఎందుకు చేస్తున్నావంటే సదరు యువత అయితే మాత్రం చెప్తుంది, నన్ను బెదిరింపులు గురి చేశారు, ఈ విషయం ఎక్కడని చెప్తే చంపేస్తాము అని చెప్పేసి నాపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు, నన్ను పెళ్లి చేసుకోవాలి, మతం మార్చుకొని అని చెప్పేసి. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది, ఒక బాబు కూడా ఉన్నారు, అయినా సరే బెదిరింపులు ఆగటం లేదని చెప్పేసి ఆ మహిళ అయితే మాత్రం వాపోతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాల్లో మహిళలు వేధింపులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వాళ్ళు బయటకు వచ్చి చెప్పేదాకా వాళ్ళపై వేధింపులు ఉంటాయి అనేది మనకు అర్థం అవదు. కాబట్టి జానీ మాస్టర్ చేశారా లేదా అనేది మనకు పోలీసుల ఇంట్రాగేషన్ లో, పోలీసులు విచారణ అయితే తేలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమెకి బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఆమె ఉంటున్నటువంటి ఇంటికి ఒక కవర్ కూడా, ఆ ఇంటి తలుపుకి ఒక కవర్ కట్టింది, ఆ కవర్ లో ఒక లెటర్ కూడా పెట్టింది. ఆ లెటర్ లో ఏముందంటే, నీకు మగపిల్లవాడు పుట్టాడు, బాబు పుట్టాడు, జాగ్రత్త అంటూ ఒక బెదిరింపు లెటర్ కూడా ఆ ఇంటి తలుపుకి అయితే కట్టిందని చెప్పేసి ఆమె నివసిస్తున్నటువంటి ఇంటికి ఆ డోర్ దగ్గర పెట్టడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ అయితే మాత్రం ఆ FIR లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపై కూడా పోలీసులు, నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఆమె ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. ఆమె వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు. ఆ వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా కూడా కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి జానీ మాస్టర్ అయితే మాత్రం నోటీసులు పంపించారు పోలీసులు. అంటే జానీ మాస్టర్ షూటింగ్ సమయంలో కొంచెం అగ్రెసివ్ గా ఉంటారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి అటు పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉంటూ ఒక పాటను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రచారానికి కూడా పాల్గొనడం జరిగింది. ఇట్లా జనసేన పార్టీలో అయితే మాత్రం జానీ కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే జనసేన పార్టీ కూడా జానీపై వచ్చినటువంటి ఆరోపణలకు అయితే మాత్రం ఇమీడియట్ గా ఎక్కడా కూడా అంటే మనకన్నా కూడా ముందే సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి జనసేన పార్టీ ఇమీడియట్ గా జానీ మాస్టర్ అయితే మాత్రం పార్టీలో పాల్గొనవద్దు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఇమీడియట్ గా ఆదేశించడం, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగానే ఆదేశించడం. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో కూడా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా పార్టీ అంటే ఒక మహిళ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి, ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం పెట్టి ఆమె కొన్ని విషయాలను వెల్లడించింది. ఇమీడియట్ గా వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వెల్లడించడంతో ఇమీడియట్ గా ఆ పార్టీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆలోచించకుండా ఆరోపణలు రావడంతో సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు వేయడం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో అయితే మాత్రం లెటర్ కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. నీపై ఆరోపణలు వచ్చాయి, లైంగిక ఆరోపణలు వచ్చాయి, ఒక మహిళను వేధించినటువంటి కేసుకు సంబంధించి నీపై అయితే మాత్రం ఆరోపణలు రావడంతో నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడా కూడా ఒక పక్క విజయవాడలో వరద బాధితులు సహాయం చేస్తున్నారు, అక్కడ ఆదుకునే పనిలో ఉన్నారు, కానీ ఎక్కడా కూడా వరద బాధితుల తర్వాత వచ్చి ఆ అంశం మీద మాట్లాడటం అట్లా ఏం తీసుకోలేదు.
ఇమీడియట్ గా సత్యవేడు ఎమ్మెల్యేపై అయితే మాత్రం వేడి. అట్లానే జానీ ఎంత చేసినా సరే ఒక విధంగా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండొచ్చు, ఇమీడియట్ గా చర్యలు తీసుకున్నారు. మరి గతంలో ఏమైంది? గత వైసీపీ ఏం చేసింది? గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉండి ఆయనపై వీడియోస్ బయటికి రావడంతో ఆయన పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంబటి రాంబాబుపై, అలాగే అవంతి శ్రీనివాస్ పై, అలాగే విజయసాయి రెడ్డిపై, అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో కొన్ని ఎపిసోడ్లు ఆయనపై రావటం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మేనవేషాలు లెక్కేసి. ఇక అనంతబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా ఎలాంటి చర్యలు తీసుకో. ఆయనపై ఈ మధ్య కాలంలో అనంతబాబుపై న్యూడ్ వీడియోస్ రావడంతో ఆయనపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఇమీడియట్ గా ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పై పార్టీకి దూరంగా పెట్టి ఒక విధంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లుగానే నీకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగుదేశం కూడా ఎమ్మెల్యేపై పార్టీ పరంగా ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లా చర్యలు గనక తీసుకుంటే ముందే గనక ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు ఆ యువత గనక ఆ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గనక ఆమెపై ఒక షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ ఆమె తలపై అద్దంతో కొట్టాడు అని చెప్పేసి ఆమె ఎఫ్ఐఆర్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడే గనక ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు దాకా వచ్చేవాళ్ళు కాదు. జానీ మాస్టర్ పై ఇప్పుడు వరకు కూడా ఆయన ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో జరిగేది కాదు. ఉత్తమ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీలో పోయి ఆయన క్రియాశీలకంగా ఉంటాం, కానీ ఇట్లా ఇవి కూడా జరిగేవి కావు. కాబట్టి ఏదైనా సరే మహిళపై అఘాయిత్యం అవ్వచ్చు, లేకపోతే ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఇమీడియట్ గా పోలీసులకు ఇప్పుడు అంతా కూడా చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి మహిళలు వాళ్ళు ఏ రంగానికైనా చెందినా సరే ఇమీడియట్ గా స్పందిస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ సదరు మహిళ అయితే మాత్రం ఆ యువతి చెప్తుంది, నన్ను బెదిరింపులకు గురి చేశారు, నాకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తాం, మేము చంపుతాం అని బెదిరింపులు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగానే నేను కంప్లైంట్ ఇవ్వలేకపోయాము అని చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి కార్డులు కావాలి. కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, డాన్సర్లు అవ్వచ్చు, వాళ్ళకి కార్డులు ఉంటేనే అవకాశాలు ఉండాలి. కార్డులు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మధ్యకాలంలో కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ప్రయత్నిస్తున్నారు. ఇక కార్డులు లేని వాళ్ళు ఆమెని ఆసరాగా చేసుకుని ఈ యొక్క జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ ఆరోపణలైనా ఆమె అయితే మాత్రం మైనర్ పై అత్యాచారం చేయటం అంటే ఆమె అంగీకారంతో చేసినా అదైతే మాత్రం చర్యలు సీరియస్ గా ఉంటాయి. కాబట్టి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మరి జానీ మాస్టర్ భవితవ్యం ఏంటో మనకి మరికొద్ది రోజుల్లో తేటతెల్లమయ్యే అవకాశాలు.